హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్. ఇవాళ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ నేను 1/2 కేజీ తీసుకున్నాను. 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రవ్వని పక్కకు తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత 10 యాలకులు, 3 చెంచాల పంచదార మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టిన యాలకుల పొడిని 1 కప్పు పంచదార కూడా వేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలి. రవ్వని బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రవ్వని ఇలా నొక్కి చూసినప్పుడు ఉండవుతుందా లేదా అని చూసుకోవాలి. ఇలా ఉండయితేనే మనకి రవ్వ లడ్డు కరెక్ట్గా వస్తుంది. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు, అందుకనే నేను వేయట్లేదు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అన్నీ ఇలాగే చుట్టి పక్కకి తీసుకోండి. క్విక్గా అయిపోయి టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.